మణిపూర్ మళ్లీ రాజుకుంది. శుక్రవారం కాంగ్పోక్పిలో ఎస్పీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై కుకీ మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం బీరేన్ సింగ్ రాష్ట్ర ప్రజలకు సందేశం ఇస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పిన 48 గంటల్లోపే మళ్లీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అసలు ఉన్నట్టుండి కుకీలు ఎందుకు విరుచుకుపడినట్టు? మయన్మార్ సరిహద్దుల్లో దొరికిన స్టార్ లింక్ బాక్స్ కదేంటి? కుకీ తెగలో పిల్లల చేతికి సైతం ఆయుధాలు ఎలా వస్తున్నాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అక్రమ బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలకు వ్యతిరేకంగా స్థానిక గ్రామాల్లో కుకీలు ఆందోళనలు చేపట్టారు. కేంద్ర బలగాలను వెనక్కి పంపించాలంటూ పెద్ద ఎత్తున దాడులకు తెగబడ్డారు. కాంగ్పోక్పి జిల్లా ఎస్పీ కార్యాలయం, డీసీ కార్యాలయం వైపు దూసుకు వెళ్లారు. రాళ్లు రువ్వారు, ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడుల్లో ఎస్పీ మనోజ్ ప్రభాకర్ సహా అనేక మంది పోలీసులు సిబ్బంది గాయపడ్డారు. పోలీసుల ప్రతిఘటనలో ఆందోళనకారుల్లో కూడా కొందరికి గాయాలయ్యాయి. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హింసాత్మక వాతావరణం పెరుగుతుండటంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. కొద్ది రోజుల క్రితం కూడా కొండ ప్రాంత గ్రామమైన సినం కోమ్లో కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. చురాచంద్పూర్ జిల్లా లేసంగ్ గ్రామంలోని బ్రిడ్జి కింద పేలుడు పదార్థాలు కూడా లభించాయి. నవంబర్లో కుకీ తిరుగుబాటుదారులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మంది కుకీ రెబెల్స్ హతమయ్యారు. అంతేకాదు కుకీ మిలిటెంట్ల వద్ద ఆయుధాల్లో అత్యాధునిక రైఫిళ్లు లభించడం ఆందోళనకు గురిచేస్తోంది. కుకీల చేతుల్లో అత్యాధునిక వార్ డ్రోన్లను కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. 2023 మే 3 నుంచి మణిపూర్ మెజారిటీ మేటీ కమ్యూనిటీ కుకీల మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన హింస ఫలితంగా 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్ అల్లర్ల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉన్నట్టు ఇప్పటికే ఎన్నో ఆధారాలు లభించాయి. తాజా దాడుల వెనుక కూడా అమెరికా హస్తం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా అక్కడ లభించిన స్టార్ లింక్ బాక్సులే ఈ వాదనకు బలం చేకూర్చుతున్నాయి. మయన్మార్ సరిహద్దుల నుంచి 1000 మంది కుకీ తిరుగుబాటుదారులు మణిపూర్లోకి చొరబడినట్టు, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి తరలించినట్టు కూడా సమాచారం ఉంది. ఇలా మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి తరలి రావడాన్ని శంకించిన కేంద్రం కుకీ తిరుగుబాటుదారుల దాడులను ఎదుర్కొనేందుకే ముందస్తుగా భద్రతా బలగాలను పెంచింది. భద్రతా బలగాలను పెంచితే సరిపోదని, వారికి సరైన మార్గదర్శనం చేసే అనుభవజ్ఞుల పర్యవేక్షణ ఉండాలని కేంద్రం భావించింది. అందుకే హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను గవర్నర్గా పంపించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులను చక్కదిద్దడంలో, సిఐఏ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేయడంలో విజయం సాధించిన భల్లాను ఏరి కోరి మణిపూర్ గవర్నర్గా నియమించింది. ఓవైపు బలగాల పెంపు, ఇక మరోవైపు డ్రోన్ల మోహరింపు, ఇంకోవైపు గవర్నర్గా అజయ్ భల్లా నియామకం. ఇలా వరుస పరిణామాలను జీర్ణించుకోలేక కుకీలు ఒక్కసారిగా దాడులకు తెగబడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భల్లా అలా పదవి బాధ్యతలు చేపట్టారో లేదో ఎస్పీ ఆఫీసుపై కుకీలు దాడులకు తెగబడ్డారు. అటు భల్లా కూడా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కార్యాచరణలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా పరిస్థితులను సమీక్షించారు. పోలీసులు, ఆర్మీ, పారా మిలిటరీ విభాగాల సీనియర్ అధికారులతో రాజ్భవన్లో సమావేశమైన భల్లా శాంతి భద్రతల పరిస్థితులను, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. మణిపూర్, మయన్మార్ సరిహద్దులతో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఇంఫాల్ లోయను అనుసంధానించే హైవేలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజల భద్రత, రక్షణలకు ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నర్ డీజీపీని ఆదేశించారు. ఈ విషయంలో పాలనా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా సైన్యాన్ని, పారా మిలిటరీ బలగాలను కోరారు. అయితే ఇటీవల ప్రభుత్వ నిఘా పెరగడంతో కుకీలు కొత్త దారులు వెతుక్కుంటున్నట్టు అర్థమవుతోంది. మణిపూర్లో ఇంటర్నెట్పై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టడంతో కుకీలకు సమాచార బట్వాడాకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మయన్మార్ నుంచి స్టార్ లింక్ బాక్సులను తెచ్చి వినియోగిస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. స్టార్ లింక్ ద్వారా నేరుగా శాటిలైట్ నుంచే ఇంటర్నెట్ పొందే అవకాశం ఉండటంతో కుకీలకు నిఘా వర్గాల కన్నుగప్పి తమ కార్యకలాపాలను కొనసాగించుకునే అవకాశం ఉంది. అందుకే మయన్మార్ నుంచి స్టార్ లింక్ డివైజ్లను మయన్మార్ నుంచి అక్రమ రవాణా ద్వారా తెప్పించి వాడుతున్నారు. మయన్మార్ సరిహద్దు దగ్గర ఈ పరికరం పనిచేస్తున్నట్టు మణిపూర్ పోలీసు అధికారులు గుర్తించారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో జరిగిన ఓ వివాహ వేడుకలోనూ స్టార్ లింక్ పరికరం వెలుగు చూసింది. ఇంటర్నెట్ షట్ డౌన్ సమయంలో కూడా స్టార్ లింక్ బాక్సుకు మొబైల్ ఫోన్ అనుసంధానం చేయడం ద్వారా ఇంటర్నెట్ను వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. స్టార్ లింక్ని ఎన్ని మిలిటెంట్ గ్రూపులు ఉపయోగిస్తున్నాయో స్పష్టంగా తెలియనప్పటికీ కనీసం 4-5 గ్రూపులు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్టార్ లింక్ సేవలను భారత్లో ప్రారంభించారు.
ప్రారంభించేందుకు ఎలన్ మస్క్ ఆసక్తితో ఉన్నారు. కానీ ఇలాంటి భద్రతాపరమైన కారణాల వల్లనే అనుమతి విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎలన్ మస్క్ అభ్యర్థన ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉంది. స్టార్లింక్ సేవలకు దేశంలో ఇప్పటి వరకు లైసెన్స్ లభించలేదు. ఇంటర్నెట్ సేవలను షట్ డౌన్ చేసిన స్టార్లింక్ ద్వారా ఆ సేవలు పొందే వెసులుబాటు ఉండటంతో కేంద్రం లైసెన్స్ ఇవ్వకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఇక మన దేశంలో స్టార్లింక్ డివైస్ వెలుగు చూడటం ఇదే తొలిసారి కాదు. 2023 డిసెంబర్లో అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని ఓ షిప్ నుంచి స్టార్లింక్ పరికరాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. $3.73 బిలియన్ విలువైన మెథాంఫెటమిన్ అక్రమ రవాణా కోసం స్టార్లింక్ డివైస్ ను ఉపయోగించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా మణిపూర్లో స్టార్లింక్ బాక్స్ దొరకడం చూస్తే మణిపూర్ గొడవల వెనుక విదేశీ హస్తం ఉన్నట్లు రూఢి అవుతోంది. మణిపూర్లో జాతుల మధ్య మొదలైన గొడవలు రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. 20 నెలలుగా మణిపూర్ అట్టుడికిపోతోంది. కుకీ మిలిటెంట్లు అత్యాధునిక ఆయుధాలతో యథేచ్ఛగా తిరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కుకీ తెగలో చిన్న పిల్లల్ని సైతం మిలిటెంట్లుగా మారుస్తున్న వైనం దేశ భద్రతకే పెను సవాలుగా మారింది. వీరికి క్రైస్తవ మిషనరీలు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్న ఘటనలు వెలుగు చూశాయి. ఒక రాష్ట్రంలో 2 జాతుల మధ్య మొదలైన వైరం ఇప్పుడు దేశ భద్రతకే పెను సవాలు విసురుతోంది. మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదిక చూస్తే మణిపూర్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. అక్కడ మేతి కుకీ తెగల మధ్య పరస్పర ఘర్షణల వల్ల హింసాకాండ రాజుకుందని, మిలిటెంట్ల ప్రాబల్యం పెరిగిందనేది నివేదిక సారాంశం. మొత్తంగా ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతికి 77% మణిపూర్ గొడవలే కారణమని హోంశాఖ నివేదిక వెల్లడించింది. నిజానికి మణిపూర్ ఘర్షణలకు అసలు కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మేతీలకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధాన కారణం. గత ఏడాది మణిపూర్ హైకోర్టు మేతీలకు ఎస్టీ హోదా కల్పిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కుకీలు తమకు రిజర్వేషన్లు తొలగిపోతాయనే భయంతో మేతీలతో ఘర్షణ పడుతున్నారు. దీంతో హింస చెలరేగింది. ఇదే కాకుండా 53% జనాభా ఉన్న మేతీల చేతుల్లో 10% భూమి మాత్రమే ఉండగా 47% ఉన్న నాగా కుకీల చేతుల్లో 90% భూమి ఉంది. దీంతో మేతీలు నివసించే ఇంఫాల్ లోయలో తరుగుతున్న వనరులు, పెరిగిన జనాభా, నిరుద్యోగం, లోయలోకి వలసలు పెరగడం వంటి కారణాల వల్ల మేతీలు కొండ ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత చట్టాల ప్రకారం ఎస్టీ హోదా ఉన్నవారే కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలి. అందువల్ల తమకు కూడా షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలని మేతీలు న్యాయ పోరాటం చేయగా రాష్ట్ర హైకోర్టు అందుకు అంగీకరిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని నాగా కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక మరో కారణం, మేతీ వర్గం ఎస్టీ హోదాతో అటవీ భూముల్లోకి వస్తే కుకీ మిలిటెంట్లకు ప్రధాన ఆర్థిక వనరు అయిన ఓపియం సాగు కష్టమవుతుంది. ఇప్పటి వరకు మణిపూర్ అటవీ భూముల్లో గుట్టు చప్పుడు కాకుండా వేల ఎకరాల్లో నల్లమందు సాగు అవుతోంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధ్వంసం చేస్తున్నా ఇంకా చాలా వరకు మిగిలే ఉంది. కుకీ మిలిటెంట్లకు మయన్మార్ నుంచి, చైనా నుంచి పరోక్ష సహకారం ఉంది. వారి నుంచే మిలిటెంట్లకు ఆయుధాలు అందుతున్నాయి. బోర్డర్ నుంచి అక్రమ మార్గంలో ఈ ఆయుధ స్మగ్లింగ్ జరుగుతోంది. దీనికి చైనా తెరవెనుక సహకారం అందిస్తోంది. మయన్మార్లో ఉగ్రవాద గ్రూపులు వీటిని చాకచక్యంగా సరిహద్దులకు చేరవేస్తున్నాయి. ఈ ఆయుధ సేకరణకు నల్లమందు పంట నుంచి వచ్చే డబ్బే ఆధారం. అందుకే మేతీలు గనక అటవీ భూముల్లోకి ప్రవేశిస్తే తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని కుకీ మిలిటెంట్లు భయపడుతున్నారు. ఈ భయంతో మొదలైన గొడవలు చినికి గాలివానలా మారిపోయాయి. ఒక్క మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింస ఈశాన్య రాష్ట్రాల్లో మంటలు రేపుతోంది. వీలైనంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే దేశ భద్రతకే పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.